హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మెథడాలజీ క్లాస్లో భాగంగా టిఎల్ఎం బోధనా ఉపకరణాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ టిఎల్ఎం అనేటువంటిది మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో మనకు లభించేటువంటి జ్ఞానం ఆధారంగా ఒక రకమైనటువంటి వర్గీకరణ. రెండవ వర్గీకరణ అనేటువంటిది ఆ టిఎల్ఎం యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని మరొక రకమైన వర్గీకరణ. మొదట మనం జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా ఈ టిఎల్ఎంని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది దృశ్య ఉపకరణాలు, విజువల్. రెండవది శ్రవణ ఉపకరణాలు, ఆడియో. థర్డ్ వన్ దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఆడియో విజువల్. ఫస్ట్ వన్ దృశ్య ఉపకరణాలు. దృశ్య ఉపకరణాలు అనేటువంటివి కళ్ళతో చూడడం ద్వారా మనము అభ్యసించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటినే దృశ్య ఉపకరణాలు అంటాం. ఈ దృశ్య ఉపకరణాలకు ఎగ్జాంపుల్ చార్టులు, బొమ్మలు కానీ, ఏవైనా ప్రదర్శించేటువంటి ప్రదర్శన బల్లలు కానీ, రేఖీయ చిత్రాలు, తర్వాత 3D ఉపకరణాలు. వీటినే త్రిమిలేయ చిత్రాలు, త్రిమిలేయ ఉపకరణాలని కూడా అంటాం. ఇవన్నీ కూడా విజువల్గా అంటే పిల్లలు చూడడానికి మనము ఈ టిఎల్ఎంని ఉపయోగించవచ్చు. రెండవది శ్రవణ ఉపకరణాలు. అయితే ఈ శ్రవణ ఉపకరణాలు అనేటువంటివి చూడడం ద్వారా కాకుండా మనం వినడం ద్వారా అభ్యసించడానికి ఉపయోగపడేటువంటి ఉపకరణాలే శ్రవణ ఉపకరణాలు. ఎగ్జాంపుల్ టేప్ రికార్డర్, గ్రామఫోన్, రేడియో. ఇవన్నీ కూడా వినడం ద్వారా ఉపయోగించేటువంటివి శ్రవణ ఉపకరణాలు. మూడో రకం దృశ్య శ్రవణ ఉపకరణాలు. అంటే వీటి ద్వారా మనం చూస్తూ వింటాం. పిల్లలకు చూపెడుతూ అక్కడి నుంచి వచ్చేటువంటి ఆడియో ద్వారా పిల్లలు అభ్యసించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాటకాలు మనం పిల్లలు చూస్తూనే అందులో వచ్చేటువంటి మాటలు కానీ పద్యాలు కానీ పిల్లలు వినడం జరుగుతుంది. వీడియోలు, టెలివిజన్, చలనచిత్రాలు, కంప్యూటర్లు. ఇవన్నీ కూడా చూస్తూ వినేటువంటివి. అంటే దృశ్యపరంగా శ్రవణపరంగా రెండు రకాలుగా ఉపయోగించేటువంటివే దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఇక రెండవ రకం వర్గీకరణలో ఒకసారి చూద్దాం. అంటే వాటి యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని మనము బోధనోపకరణాలను రెండవ రకంగా గుర్తించవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ ప్రక్షేపక సాధనాలు, ప్రొజెక్టెడ్, అప్రక్షేపక సాధనాలు, నాన్ ప్రొజెక్టెడ్. ఇందులో మూడవది కూడా ఉంది, అది కృత్య పరికరాలు, యాక్టివిటీ మెటీరియల్ అని కూడా చెప్పుకుంటాం. లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, నాన్ ప్రొజెక్టెడ్, మూడవది యాక్టివిటీ ఎయిడ్స్. అయితే ఫస్ట్ వన్ ప్రక్షేపక సాధనాల్లో అంటే ప్రక్షేపక అనగా ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించేటువంటివి. అంటే ప్రొజెక్టర్ను ఉపయోగించి మనము ఈ ఉపకరణాలను వాడుతూ ఉంటాం. ఇందులో భాగంగా ఫిల్మ్ స్ట్రిప్స్, స్థిర చిత్రాలు అంటాం, స్లైడ్స్, ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, మైక్రోఫిల్మ్స్, టెలివిజన్, వీడియో, సినిమా. ఇవన్నీ కూడా ప్రొజెక్టర్ ఉపయోగించి పిల్లలకు చూపించేటువంటి ఉపకరణాలే ప్రక్షేపక సాధనాలు లేదా ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అని చెప్పి పిలుస్తాం. రెండవది అప్రక్షేపక సాధనాలు. అంటే వీటిని ప్రొజెక్టర్ సహాయం లేకుండా ఉపయోగించేటువంటి వాటిని అప్రక్షేపక సాధనాలు అంటాం. వీటిని మనము దృశ్య సాధనాలుగా కూడా పిలుస్తాం. అలాగే శ్రవణ సాధనాలుగా కూడా వర్గీకరించవచ్చు. అంటే
అప్రక్షేపక సాధనాలను ఒకటి దృశ్య సాధనాలు, రెండవది శ్రవణ సాధనాలు అని చెప్పి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి రకం వర్గీకరణలో ఉన్నటువంటివే ఇక్కడ ఉంటాయి, కానీ అయితే వాటి యొక్క లక్షణాల ఆధారంగా విభజించేటువంటిదే ఈ రెండవ రకమైనటువంటి వర్గీకరణ. అయితే అప్రక్షేపక సాధనాల్లో దృశ్య సాధనాలు, ఈ దృశ్య సాధనాలు మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది ద్విపార్శ్వ బోధనోపకరణాలు లేదా గ్రాఫిక్ సాధనాలు. వీటిని మనము 2D అని చెప్పి పిలుస్తాం, 2 డైమెన్షనల్ టీఎల్ఎంగా పిలుస్తాం. అంటే పొడవు వెడల్పు ఉన్నటువంటి ఉపకరణాలే ద్విపార్శ్వ బోధన ఉపకరణాలు. ఫర్ ఎగ్జాంపుల్ పటాలు, పోస్టర్లు, ఫోటోగ్రాఫ్లు, చిత్రాలు, ఇవన్నీ కూడా ద్విపార్శ్వ బోధనోపకరణాలు. రెండవ రకం త్రిపార్శ్వ బోధనోపకరణాలు. ద్విపార్శ్వలేమో పొడవు వెడల్పు మాత్రమే ఉంటే, త్రిపార్శ్వలో పొడవు వెడల్పుతో పాటు ఎత్తును కూడా కలిగి ఉంటుంది. పొడవు వెడల్పుతో పాటు ఎత్తును కలిగి ఉన్నటువంటి దానినే మనము త్రిపార్శ్వ బోధనోపకరణాలు 3Ds పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఇందులో ఆబ్జెక్ట్స్ వస్తువులు, స్పెసిమెన్స్ నమూనాలు, మాదిరులు, డయోరమాలు, తోలుబొమ్మలు, అధ్యయన కిట్లు. అయితే ఈ త్రిపార్శ్వ బోధనోపకరణాల్లో మళ్ళీ మనకి ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. వీటికి సంబంధించి కూడా మనకు అకాడమీ బుక్లో చాలా తక్కువగా ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ అనేది ఈ క్లాసుని అలాగే కంటిన్యూగా వింటే మీకు చివరలో అర్థమవుతుంది. మూడవది ప్రదర్శనా బల్లలు. వీటిని మనము డెమాన్స్ట్రేషన్ బోర్డ్స్గా పిలుస్తాం, ప్రదర్శనా బల్లలు. అయితే వీటిని ప్రదర్శించడానికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది, రాయడానికి ప్లస్ ప్రదర్శించడానికి. అంటే మనం బోర్డు పైన రాస్తూనే పిల్లలు చూడడానికి కూడా ఉపయోగపడేటువంటివే ప్రదర్శనా బల్లలు లేదా డెమాన్స్ట్రేషన్ బోర్డ్స్ అని చెప్పి పిలుస్తాం. ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల, బులెటిన్ బోర్డ్, ప్లానల్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్, మార్కర్ బోర్డ్, ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేషన్ బోర్డ్స్గా చెప్పుకుంటాం. ఫస్ట్ది బ్లాక్ బోర్డు ఉంది. బ్లాక్ బోర్డు మనకు ప్రతి క్లాస్లో ఉండేటువంటిదే, దీనినే నల్లబల్ల అని చెప్పి కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్ బులెటిన్ బోర్డ్. బులెటిన్ బోర్డులో మనం డిస్ప్లే చేయడానికి ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఉంటుంది. మనకు ఉదయాన్నే ప్రార్థనా సమయంలో చెప్పినటువంటి న్యూస్ అన్నీ కూడా డిస్ప్లే చేసేందుకు ఉపయోగపడుతుంది. మ్యాగజైన్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయవచ్చు. ఇది మొత్తం కూడా బులెటిన్ బోర్డులో భాగంగా చెప్పుకుంటాం. ఇంకొకటి ప్లానల్ బోర్డ్. ప్లానల్ బోర్డ్ అనేటువంటిది మనకు ఆ బోర్డులో ఒక క్లాత్ లాంటిది ఉంటుంది. దానికి చిన్న చిన్న బుల్లెట్స్ అంటే పాయింట్స్ లాగా అక్కడ పెట్టేసి మనము చిన్న పిన్స్ లాగా ఉంటాయి, వాటిని ఆ క్లాత్కి ఆ పేపర్ని అటాచ్ చేస్తూ పేపర్స్ అన్నీ కూడా ఆ క్లాత్ పైన డిస్ప్లే అయ్యే విధంగా అటాచ్ చేస్తూ ఉంటాం. దాన్ని మనము ప్లానల్ బోర్డ్ అంటాం. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ బోర్డ్. అయితే ఈ మ్యాగ్నెటిక్ బోర్డ్ అనేటువంటిది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మనకు బ్లాక్ బోర్డ్ లాగా ఉపయోగించవచ్చు, రెండవది టీఎల్ఎంని కూడా వాడచ్చు. ఎలా? మనకు ప్రస్తుతం పాఠశాలలో ఉండేటువంటివన్నీ కూడా గ్రీన్ బోర్డ్స్ కనబడుతున్నాయి. అవి ఐరన్తో తయారైనటువంటివి. అంటే ఏవైనా మనం ఒక చార్ట్ తయారు చేసినప్పుడు ఆ చార్ట్ని అదే బోర్డుకి, ఆ గ్రీన్ బోర్డుకి మనకు మ్యాగ్నెట్స్ అయస్కాంతాలు తీసుకొని అక్కడొకటి ఇక్కడొకటి 4 సైడ్స్ మనం పెట్టేస్తే అది ఒక టీఎల్ఎంను వాడేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మనం ఏదైనా ఆ టీఎల్ఎం పక్కనే దాని గురించి రాసేందుకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది మ్యాగ్నెటిక్ బోర్డు. ఒకటి టీఎల్ఎం వాడేందుకు, రెండవది ఏదైనా రాయడానికి. నెక్స్ట్ మార్కర్ బోర్డు. మార్కర్ అంటే మనము డైరెక్ట్ చాక్ పీస్ యూజ్ చేయకుండా మార్కర్ని ఉపయోగించి రాసేటువంటి బోర్డు. నెక్స్ట్ జియో బోర్డు.
అంటే జియో బోర్డు ఎక్కువ మొత్తంలో మనకు జియోగ్రఫీలో అని కాకుండా ఇది మ్యాథమెటిక్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జియో బోర్డులో ముఖ్యంగా మనకు రబ్బర్ బ్యాండ్స్ లాంటివి తీసుకొని వాటిని అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అక్కడ వచ్చే విధంగా మ్యాథమెటిక్స్లో పిల్లలకి చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ అనేటువంటివి పిల్లలకు విజువల్గా చూపించే అవకాశం ఈ జియో బోర్డులో ఉంటుంది. ఇవన్నీ కూడా దృశ్య సాధనాల్లో భాగంగా 2D మెటీరియల్, 3D మెటీరియల్ అండ్ నెక్స్ట్ వన్ డెమోన్స్ట్రేషన్ బోర్డ్స్. నెక్స్ట్ బి అప్రక్షేపక సాధనాల్లో బి అనేటువంటిది చూస్తే ఇది శ్రవణ సాధనాలు. దృశ్య సాధనాలు అయిపోయింది. నెక్స్ట్ శ్రవణ సాధనాలు అంటే ఇవన్నీ కూడా ఆడిబుల్గా ఉండేటువంటివి. ఎగ్జాంపుల్ రేడియో, టేప్ రికార్డ్, టెలిఫోన్ ఇవన్నీ కూడా శ్రవణ సాధనాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే కృత్యోపకరణాలు. అంటే కృత్యాల ఆధారంగా అంటే పిల్లలు పని చేస్తూ నేర్చుకోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాటకీకరణ, డ్రామటైజేషన్ చేస్తూ ఆ అంశానికి సంబంధించి నేర్చుకుంటారు. లేదా ఏదైనా మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్ ద్వారా వాళ్ళు ఒక కృత్యాన్ని చేస్తూనే ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ గురించి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా కానీ, ప్రదర్శన డెమోన్స్ట్రేషన్స్ ద్వారా కానీ మనము ఇవన్నీ కూడా కృత్యోపకరణాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఈ టీఎల్ఎంని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి జ్ఞానం లభించేటువంటి మాధ్యమాల ఆధారంగా, రెండవది వాటి యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని 2 రకాల వర్గీకరణ కూడా ఇక్కడ ఉంది. అయితే మనకి ఇక్కడ అకాడమీ బుక్లో ఇంతవరకు మాత్రమే ఉంది. కానీ మనకు మళ్ళీ ఈ 3D పిక్చర్స్ అనేటువంటివి మళ్ళీ డిఫరెంట్గా ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్క దాని గురించి ఇంకా డెప్త్గా చూసినట్టయితే 3D మెటీరియల్ త్రిపార్శ్వ బోధనోపకరణాలుగా చెప్పుకుంటాం. ఈ 3D మెటీరియల్లో ఒకసారి డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇందాకే చెప్పుకున్నాం 3D మెటీరియల్ అనగానే మనకు పొడవి, వెడల్పు, ఎత్తు, హైట్, విడ్త్ అండ్ లెంత్ ఈ 3 ఉన్నట్టయితే మనము 3D మెటీరియల్ చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లోబ్ తీసుకోండి. గ్లోబ్ తీసుకుంటే అది పొడవుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, అలాగే దాన్ని టచ్ చేసినట్టయితే మనకు విడ్త్ అనేటువంటిది కూడా కనబడుతుంది. ఈ 3D మెటీరియల్కి ఎగ్జాంపుల్ రియల్ ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ స్పెసిమెన్. ఈ రియల్ ఆబ్జెక్ట్ అంటే యథార్థ వస్తువులు, స్పెసిమెన్స్ అంటే మాతృకలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, రియల్ ఆబ్జెక్ట్. రియల్గా మనకు రియల్ సైకిల్ ఉంటుంది, దాన్ని మనము రియల్ ఆబ్జెక్ట్గా చెప్పుకుంటాం. ఆ పార్ట్ ఆఫ్ ది రియల్ సైకిల్, ఆ రియల్ సైకిల్ నుంచి ఒక పార్ట్ తీసుకుంటే మనము స్పెసిమెన్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్. మనం ఒక మట్టి నమూనాలు, బ్లాక్ సాయిల్ గురించి ఒక లెసన్ చెప్తున్నాం. ఆ బ్లాక్ సాయిల్లో ఉన్నటువంటి ఆ సాయిల్ మొత్తం కూడా మనకు రియల్ ఆబ్జెక్ట్, నిజంగా ఉన్నటువంటిది. అందులో ఉన్నటువంటి కొంత పీస్ ఆఫ్ సాయిల్ కొద్దిగా తీసుకొని వస్తే పిల్లలకి క్లాస్ రూమ్లో మనం చూపెట్టడం జరుగుతుంది. దాన్ని మనం స్పెసిమెన్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మినరల్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్, పెద్ద ఐరన్ నుంచి మనము పీస్ ఆఫ్ ఐరన్, ఒక చిన్న ఐరన్ కడ్డీని మనం తీసుకొచ్చి చూపెడితే అది స్పెసిమెన్గా చెప్పుకుంటాం. ఇక్కడ మనకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రియల్ ఆబ్జెక్ట్ నిజంగా ఉన్నటువంటి వస్తువుని మనము రియల్ ఆబ్జెక్ట్, యథార్థ వస్తువు అని చెప్తున్నాం. ఇక్కడ అందులో నుంచి ఏదైనా కొద్ది మొత్తాన్ని మాత్రం తీసుకొచ్చి క్లాస్ రూమ్లో చూపెడితే అది స్పెసిమెన్ అవుతుంది. ఇక్కడ అసలే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు నిజంగా మనకు అక్కడ సాయిల్, మట్టి కనబడుతుంటుంది. నల్లరేగడి భూమి అనేటువంటి మొత్తం కనబడుతుంది. అందులో నుంచి కొద్ది మట్టిని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో చూపెడుతున్నాం. అది మనకు స్పెసిమెన్గా చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ మోడల్ అండ్ మాకప్. మోడల్ అండ్ మాకప్, ఈ 2 పిక్చర్స్ని మంచిగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకు మోడల్ అండ్ మాకప్ అనేటువంటిది ఇక్కడ కనబడుతున్నాయి. మోడల్ అనేటువంటిది నమూనా. మోడల్నే నమూనా అని చెప్పి పిలుస్తాం. మీకు 6th క్లాస్ సోషల్లో చూసినట్టయితే మనకు మోడల్ గ్లోబ్ అనేటువంటిది ఒక మోడల్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు
గ్లోబ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడల్. ఈ మోడల్లో నుంచి మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని చెప్పి ఎర్త్ని డివైడ్ చేసినప్పుడు అందులో నుంచి వన్ ఆఫ్ ది ఒక ఓన్లీ క్రస్ట్ను కానీ కోర్ని కానీ తీసుకొచ్చి ఒకే ఒక పీస్ని మనం ఇక్కడ చూపెడితే అది మాకప్ అవుతుంది. అంటే మొత్తం ఎర్త్ అనేటువంటిది, గ్లోబ్ మొత్తం అనేటువంటిది మోడలు. ఆ మోడల్లో నుంచి వన్ పీస్ తీసుకొచ్చి ఇక్కడ చూపెడితే మనకు మాకప్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డయోరమా. డయోరమా అనేటువంటిది ఇది మనకు ఒక షోకేస్ లాగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్వేరియం ఉంటుంది. అక్వేరియంలో రియల్ ఫిషెస్ ఉంటాయి. అలా కాకుండా మనకు ఒక షోకేజ్ లాగా మనకు కనబడుతుంది. రియల్ ఫిషెస్ కాకుండా మనకి ఇక్కడ ఒకసారి పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది షోకేజ్ లాగా, అంటే రియల్ ఫిషెస్ కాకుండా అలాంటి మోడల్తో ఉండేటువంటిది ఒక మిర్రర్లో చూపెడితే దీన్ని మనము డయోరమా అంటాం. అంటే ఒక మనకు షోకేజ్గా కనబడి ఒక మిర్రర్లో చిన్న టీనీ మిర్రర్, అంటే చిన్న సైజులో ఉన్నటువంటి మిర్రర్లో కనబడితే మనము దానిని డయోరమాగా చెప్పుకుందాం. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు 3D మెటీరియల్లో ఆబ్జెక్ట్, స్పెసిమెన్, మోడల్, డయోరమా, మాకప్, ఈ 5 కూడా మనకు 3D మెటీరియల్ అంటాం. ఇందులో పప్పెట్స్ కూడా ఉంటాయి. ఇది కూడా 3D మెటీరియల్కి ఎగ్జాంపుల్గానే చెప్పొచ్చు. సరే, ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ అనేటువంటిది మనము రియల్ సైకిల్ అనుకుందాం. ఆ రియల్ సైకిల్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఆ రియల్ సైకిల్లో నుంచి ఒక పార్ట్ ఆఫ్ ది రియల్ సైకిల్, ఆ నిజమైనటువంటి సైకిల్ నుంచి ఒక పార్ట్ని తీసుకొచ్చి మనం పిల్లలకు చూపిస్తున్నాం. ఒక వీల్ తీసుకొచ్చి చూపించామనుకుందాం. అది స్పెసిమెన్గా చెప్పుకుంటాం. అది స్పెసిమెన్గా చెప్తాం. అంటే నిజమైన సైకిల్ నుంచి మామూలు ఒక పార్ట్ తీసుకొచ్చి చూపెడితే అది స్పెసిమెన్. అండ్ నెక్స్ట్ వన్ మోడల్ అనేటువంటిది రియల్ సైకిల్ కాదు. ఆ రియల్ సైకిల్ లాంటిది చిన్నది ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని చేసి తీసుకెళ్ళి పిల్లలకు చూపెడితే, అంటే చిన్న మన చేతిలో పట్టేటువంటి చిన్న సైకిల్ని మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి చూపెడితే అది మోడల్ అవుతుంది, సైకిల్ యొక్క మోడల్. ఇదే మోడల్ని ఆ మోడల్లో నుంచి ఒక చిన్న వీల్ తీసుకెళ్ళి చూపెడితే అది మాకప్ అవుతుంది. ఏదైతే చిన్న మోడల్ నుంచి ఆ మోడల్ నుంచి ఒక వీల్ మాత్రమే చూపెడుతున్నాం దాన్ని మనము మాకప్గా పిలుస్తాం. నెక్స్ట్ డయోరమా అనేటువంటిది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మోడల్లో ఉన్నటువంటి చిన్న సైకిల్ ఉంది కదా, ఆ సైకిల్ని మనం ఒక చిన్న మిర్రర్లో చూపెడితే, ఓకే, మిర్రర్ లాంటి దాంట్లో చూపెడితే దాన్ని మనము డయోరమాగా చెప్పుకుంటాం. ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ మోడల్స్లో మళ్ళీ 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వర్కింగ్ మోడల్కి ఎగ్జాంపుల్ ఒక గ్లోబ్ను మీరు తీసుకొని ఆ గ్లోబ్ను చుట్టూ తింపితే అది తిరుగుతుంది. దట్ ఈజ్ అ వర్కింగ్ మోడల్. అంటే భూమి ఎలా తిరుగుతుంది అనేటువంటి ఉదాహరణగా మనము పిల్లలకు చూపించవచ్చు. రెండవది నాన్ వర్కింగ్ మోడల్. దీనికి ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్. అంటే ఒక సోలార్ సిస్టమ్ తీసుకెళ్ళి చూపిస్తే మనకు ఉన్నటువంటి ప్లానెట్స్, గ్రహాలు ఏవి కూడా చుట్టూ తిరగవు, అంటే అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని నాన్ వర్కింగ్ మోడల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటివ్ మోడల్కి ఎగ్జాంపుల్ హార్ట్ అండ్ ఐస్గా చెప్తున్నాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ ఉంది. హ్యూమన్ బాడీ మనకు ఏంటి, ఒక మోడల్ హ్యూమన్ బాడీ మోడల్గా ఉంది అనుకుందాం. ఆ మోడల్ నుంచి మనం ఏదైనా ఒక హార్ట్ని మనము తీసుకెళ్తే ఆ హార్ట్ ఉన్నటువంటి ఆ గుండె అనేటువంటిది మనకు డిస్ట్రిబ్యూటివ్ మోడల్గా చెప్పవచ్చు. ఓకే, సో వర్కింగ్ మోడల్ ఈజ్ ఎ గ్లోబ్, నాన్ వర్కింగ్ మోడల్ ఈజ్ ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటివ్ మోడల్ అనేటువంటిది అంటే ఏదైనా ఒక మోడల్ నుంచి ఒక వన్ పార్ట్ తీసుకెళ్ళి పిల్లలకు చూపిస్తే దాన్ని మనము డిస్ట్రిబ్యూటివ్ మోడల్గా చెప్పుకుంటాం. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకసారి సెకండ్ టైం నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేసి వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.